శివ భక్తుడు. ఓం నమ శివాయ. ఈరోజు వీడియోలో శివపురాణంలోని ఒక అందమైన ఘట్టం పార్వతీదేవి స్వప్నం గురించి తెలుసుకుందాం. నారదుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాటనైనా తలుచుకుంటూ పార్వతీదేవి నిద్రలో జారుకుంటుంది. ఆ నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైన కల వస్తుంది. ఆ కలలో ఒక దివ్య తేజస్సు కలిగిన బ్రాహ్మణుడు లేదా యోగి కనిపించి ఆమెకు ఫలాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తాడు. ఉలిక్కిపడి లేచి పార్వతి తన తల్లి మేనా దగ్గరకు వెళ్ళి, అమ్మా, నాకు అద్భుతమైన కల వచ్చింది అని సిగ్గుపడుతూ ఆ కళ గురించి వివరిస్తుంది. ఆ కళ దేనికి సంకేతం? శివుడు త్వరలోనే హిమాలయాలకు రాబోతున్నాడని ఆ కళ ఎలా సూచిస్తుంది అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో వివరించాను. తెలుసుకుందామా మరి? వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పరమేశ్వర స్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం. ఇక ఈ వీడియోలో పార్వతీ స్వప్నం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. సూత మహర్షి తదనంతర వృత్తాంతాన్ని మునులకి ఇలా వివరించాడు. ముల్లారా, ఒక రోజున మేన హిమవంతుడి దగ్గరకు వచ్చి నమస్కరించింది. మేనకు ప్రాణాల కంటే అధికమైన ప్రియమైనది పార్వతీదేవియే. భర్తతో కుమార్తె వివాహ విషయమై ఈ విధంగా మాట్లాడుతుంది. ప్రభు, నాది స్త్రీ స్వభావం కదా, మహర్షి చెప్పిన మాటలు నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఏది ఏమైనా మన ప్రియమైన కుమార్తెకు అందమైన మంచి వరుణుతో వివాహం జరిపించండి. ఈ వివాహము అన్ని విధముల అపూర్వమైన సుఖాన్ని కలిగించాలి. మనకందరికీ, మన పార్వతికి మంచి లక్షణాలు కలిగిన ఉత్తమ కులమునందు పుట్టిన వరునితో వివాహం జరగాలి. మంచి భర్తతో పార్వతి మిక్కిలి ఆనందాన్ని పొందేటట్లుగా మనం వివాహం చేయాలి. అదే నేను మిమ్మల్ని కోరుకునేది అని మరలా భర్తకి నమస్కరించింది. కన్నీరు కారుస్తూ భర్త పాదాలపై పడింది. ప్రాజ్ఞులలో శ్రేష్ఠుడైన హిమవంతుడు తన పాదాలపై పడిన మేనను ప్రేమతో పైకి లేవతీశాడు. యోగ్యమైన విధంగా ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఓ దేవి, నేను మహర్షి చెప్పిన విషయాన్ని బాగా విమర్శించాను కనుక యథార్థము చెబుతున్నాను విను. నువ్వు ఏ విధమైన భ్రమను పొందకు. మహర్షి మాట ఎప్పుడూ వృధా కాదు, ఒళ్ళు కూడా పోదు. నీకు పార్వతిపై అపారమైన ప్రేమ ఉన్నది. నువ్వు ఆమెకు సరి అయిన శిక్షణ శ్రద్ధగా ఇవ్వు. పార్వతి స్థిరమైన మనస్సుతో, ఏకాగ్రతతో శంకరుని అనుగ్రహం కోసం తపస్సు చేయాలి. ఓమైన శివుడు గనక ప్రసన్నుడైతే కాళికను వివాహం చేసుకుంటాడు. సమస్తము సుసంపన్నమై తీరుతుంది. మహర్షి చెప్పిన అమంగళములు కూడా మంగళప్రదమే అవుతాయి. మంగళములు అన్నీ సదాశివుని యందు మంగళప్రదమై వెలుగొందుతూ ఉంటాయి. కనుక నువ్వు వెంటనే మన కుమార్తెకు శివుని గురించి తపస్సు చేసి అతనినే భర్తగా పొందే విధంగా శిక్షణ ఇవ్వు అని చెప్పాడు. హిమవంతుడు చెప్పినదంతా విన్న మేన మిక్కిలి సంతోషించింది. హిమవంతుడు చెప్పిన విషయము పార్వతికి చెప్పి ఆమెను శివుని కొరకై తపస్సు చేయించే ప్రయత్నం కోసం పార్వతి దగ్గరకు వెళ్ళింది. కుమారమైన కుసుమకోమలమైన కుమార్తె శరీరాన్ని చూసేసరికి మేన కన్నీళ్లు నింపుకుంది. తల్లిగా కుమార్తెతో హిమవంతుని ఆదేశమును చెప్పలేకపోయింది. కానీ జగజ్జనని సర్వజ్ఞురాలైన పార్వతి తల్లి యొక్క అభిప్రాయాన్ని త్వరగా కనిపెట్టగలిగినది. తల్లి దుఃఖాన్ని పోగొట్టడానికి మేనతో అనేక విధాలుగా ఓదార్పు మాటలు చెప్పడం మొదలుపెట్టింది పార్వతి. అమ్మా, నా మాట విను. నువ్వు ఎంతో ప్రాజ్ఞురాలువి. నిన్న తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నాకు ఒక కల వచ్చింది. తపస్సు అయిన ఒక విప్రుడు నా యందుండే దయతో ప్రీతిపూర్వకంగా నన్ను శివుని గురించి తపస్సు చేయమని ఉపదేశం చేశాడు అని చెప్పింది. వెంటనే మేన భర్తను కుమార్తె దగ్గరకు పిలిపించింది. ఆమె స్వప్న వృత్తాంతమును హిమవంతునికి తెలియజేసింది. విషయమును తెలుసుకున్న హిమవంతుడు మిక్కిలి సంతోషించాడు. మేనతో, ఓ ప్రియా, నేను కూడా తెల్లవారుజామున ఒక కళను చూశాను, దాన్ని వివరిస్తాను, శ్రద్ధగా విను అని అన్నాడు. అని నారదుడు చెప్పినట్లే శ్రేష్టమైన అభయములు గల ఒక గొప్ప తపస్సంపన్నుడు తపస్సు చేయడం కోసం ఆనందంతో మన నగరానికి వచ్చాడు. నేను కూడా మిక్కిలి ఆనందించాను. మన అమ్మాయిని వెంటబెట్టుకొని ఆ తపశ్శాల దగ్గరికి వెళ్ళాను. నారదుడు చెప్పిన శ్రేష్ఠుడైన వరుడైన శంకరుడు అతడే అని నాకు తెలిసింది. నేను అమ్మాయిని ఆ తపస్సుకి సేవలు చేయమని ఆదేశించాను. నా కుమార్తె సేవలను స్వీకరించమని ఆ స్వామిని వేడుకున్నాను. వెంటనే ఆయన నా ప్రార్థనను అంగీకరించలేదు.
అప్పుడు సాంఖ్యులు వేదాంతులు మెచ్చుకునే విధంగా ఒక గొప్ప వివాదం జరిగింది. ఆ తరువాత ఆయన అనుమతి తీసుకొని అమ్మాయి అక్కడే ఉన్నది. పార్వతీ శివుని మాత్రమే భర్తగా పొందాలని మనస్సులో పెట్టుకుంది. పరమభక్తితో ఆయనను సేవిస్తోంది. సుందరి, ఇది నేను చూసిన కళ, నీకు వివరంగా చెప్పాను కదా ఓ మేనా. కనుక ఆ కళ యొక్క ఫలం కోసం మనం కొంతకాలం వేచి చూడాలి. ఆ ఫలితం ఎలా ఉంటుందో పరీక్షగా చూడాలి. వివాహ విషయంలో ఇదే యోగ్యమైన కర్తవ్యమని నాకు అనిపిస్తోంది. నువ్వు కూడా ఇదే నిశ్చయమని తెలుసుకో అన్నాడు. మేనా హిమవంతులిద్దరూ ఆ కళ యొక్క ఫలితమును పరీక్షిస్తూ ఉన్నారు. హరి ఓం తత్సతు. ఇంతటితో పార్వతీ స్వప్నం అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో శివుని తపస్సు, కుజగ్రహోత్పత్తి అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. వీక్షకులకు ధన్యవాదాలు. దయచేసి శివభక్తుడు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.